ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ యొక్క మరణం తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ని, అంటే ఆయన పేరు రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, ఆయన్ని మీడియా కొన్ని క్వశ్చన్స్ అడిగింది. మీకు ఇరాన్ వెళ్ళారనుకోండి, ఈ బీబీసీ కానీ లేకపోతే ఇంకెవరైనా వేరే దేశ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇరాన్ యొక్క మిలిటరీ పవర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపనరీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెషిన్ గన్స్, బాంబింగ్ పవర్, అలైస్ వెళ్ళినప్పుడు లేదా మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు చూపించదగ్గవి అన్నీ కూడా డిస్ప్లే చేసుకుంటారు. వాళ్ళ విమానాలు కానీ, జెట్ ఫైట్స్ కానీ, ఎయిర్ జెట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా గర్వంగా చూపించుకుంటుంది. ఇరాన్ ఏమి చిన్న దేశం కాదు. వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎప్పటికప్పుడు పోరాటం చేయడానికి సంసిద్ధమై ఉంటారు. ఎనీ టైం రావచ్చు యుద్ధం అనే ఉద్దేశంతో. సో వచ్చిన వాళ్ళు ఎలైజ్ అయినప్పుడు లేకపోతే మీడియా వాళ్ళు అన్నప్పుడు చూపించదగ్గవన్నీ వాళ్ళు చక్కగా వాళ్ళ వెపనరీలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి ఒక కంట్రీ ఈరోజు తన ప్రెసిడెంట్ని కేవలం ఒక పాత హెలికాప్టర్ వాడడం వల్ల, బెల్ 212 అనేటువంటి హెలికాప్టర్ని వాడడం వల్ల, పాత హెలికాప్టర్ అవడం 1960 నుంచి వాడుతున్న హెలికాప్టర్, దాని స్పేర్ పార్ట్లు కూడా దొరకవంట. అట్లాంటి హెలికాప్టర్ని వాడడం వల్ల చనిపోయారు కదా. మన భారతదేశంలో ఉన్న హెలికాప్టర్ల పరిస్థితి ఏంటి, యుద్ధంలో వాడేటువంటి హెలికాప్టర్లు అయినా ఎట్లా ఉన్నాయి అనేటువంటి ప్రశ్నని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయిన రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అని మీడియా అడిగింది, కొన్ని గంటల క్రితం అడిగింది. దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం చాలా షాకింగ్గా అనిపించింది నాకు. ఆయన చెప్పినటువంటి సమాధానం వింటే నాకు భలే ఆశ్చర్యంగా అనిపించి, లేదు ఈ విషయం మన వాళ్ళకి వీడియోలో చెప్పాలి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు చెప్పాడు ఈయన అనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అసలు మన దగ్గర శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ని కలిగి ఉందా అసలు భారతదేశం? మీకు ఫైర్ పవర్ ఇండెక్స్లో చూసారనుకోండి, రష్యా, అమెరికా 3వ స్థానంలో, భారత్ ఉంది 3వ స్థానంలో, చైనా లేదు. కానీ చైనా వాడు ఏమంటాడు, మా దగ్గర J-20 లాంటి అతి శక్తివంతమైనటువంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి, దీని ముందు అమెరికా వాళ్ళ F-35 అనబడే స్టెల్త్ విమానం కానీ, రష్యా వాళ్ళ యొక్క సుఖాయ్ 57 ఉంది కదా, మనం కూడా వాడతాం, అవి కూడా నిలబడలేవు అని చైనా చాలా గొప్పగా చెప్పుకుంటాడు. అంత అడ్వాన్స్డ్ వార్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది అని చైనా వాడు గొప్పగా చెప్పుకుంటాడు. చెప్పుకోవడం వరకు ఓకే. ఇరాన్ వాడు కూడా ఇందాక చెప్పే కదా గొప్పలు చెప్పుకుంటాడని, చెప్పుకోవడం ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ ఒక నిపుణుడు, నిష్ణాతుడు తైవాన్ వెళ్ళినప్పుడు, ఈయన మొన్న రాకేష్ కుమార్ అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్లో, సరే తైవాన్ చాలా చిన్న దేశము, చైనాని ఎదిరించలేదు, మరి భారత్ ఎదిరించగలదా అనేది ఇంటర్నల్ మీడియా అడిగినటువంటి ప్రశ్న. దానికి ఆయన కొన్ని షాకింగ్ సమాధానాలు చెప్పాడు. చూడండి, ఆర్ నంబియార్ అనబడే మన ఎయిర్ ఫోర్స్ ఎక్స్పర్ట్ ఆయనకి ఫస్ట్ రాఫెల్ విమానాలని టెస్ట్ చేయండి అని మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్పారు. సో ఈయన రాఫెల్ విమానాన్ని నడిపి చూశాడు, చాలా అద్భుతంగా ఉందని ఆయన స్వయంగా చెప్పాడు. మనం కూడా కొనడానికి ప్రిపేర్ అయ్యాం. ఈ టైంలోనే చైనా వాడు J-20 అనబడే ద మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఫైటర్ జెట్ మన వద్ద ఉంది, మా వద్ద అని చెప్పుకున్నాడు. ఓకే, రాఫెల్ ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్కి రావటము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో డిప్లాయ్ చేయడము, ఇవన్నీ జరిగిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లో మనం ఒక ఎయిర్ డ్రిల్ని నిర్వహిద్దామని అప్పట్లో ప్లాన్ చేసాం. మన వాళ్ళు ఈ ప్లాన్ కూడా చేసుకున్న దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీతో కలిసి దగ్గర ఒక 12,000 అడుగుల ఎత్తులో ఎయిర్ డ్రిల్స్ అనేవి నిర్వహించారు. దీనిని చైనా వాడు అక్కడి నుంచి గమనించాడు, అంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గమనించారు. వుటాన్ అనబడేటువంటి ఒక ఎయిర్ బేస్ ఉంది వాళ్ళకి. ఆ వుటాన్ ఎయిర్ బేస్కి వెంటనే వీళ్ళు J-20 విమానాలు తీసుకొచ్చారు. మనం టెస్టులు చేసుకుంటున్నప్పుడు తీసుకొచ్చారు కదా. ఇక్కడ మీరు కంపారిజన్ చూడాలి. భదౌరియా, ఇక్కడ రాకేష్ కుమార్ భదౌరియా కరెక్ట్ విషయం చెప్పారు. ఇక్కడ మన వద్ద ఒక రాఫెల్ విమానం ఉంటే చైనా వాడు దానికి తగ్గట్టుగా ఈక్వల్గా 4 J-20 విమానాలను డిప్లాయ్ చేశాడు స్పాట్లో.
అంటే ఒక స్టేజ్లో ఇది సరిపోదు అని చెప్పి ఇంకొక ఎక్స్ట్రా విమానాన్ని కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా. అంటే మనం 4 విమానాలు రాఫెల్ పెట్టుకుంటే ఎయిర్ బేస్లో చైనా వాడు ఏకంగా 20 J-20 విమానాలని ఈ వూటాన్ ఎయిర్ బేస్కి వెంటనే తీసుకొచ్చాడు. అంటే ఇండియా దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటుందంటే మనం ఒక రాఫెల్ విమానం చైనా వాడి J-20 5 విమానాలతో సమానము అనేసి బదురియా చెప్తున్నారు. అన్ని విమానాలు తీసుకొచ్చి వాడక్కడ మోహరించాల్సిన అవసరమే లేదు, వాడదంత పవర్ఫుల్. అయితే చైనా వాడిలో ఉన్న ఇన్సెక్యూరిటీ భయం ఇదే చూపిస్తోంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ వార్ బుక్లో చాలా ప్లాన్డ్గా నువ్వు భయపడుతున్నప్పుడు శత్రువుని బెదిరించే ప్రయత్నం చెయ్యి, వాడి మీద నువ్వు తాచుబాంబు లాగా బుసలు కొట్టు అంటూ, వాళ్ళ డ్రాగన్ లాగా ఫైర్ చల్లు అంటూ వాళ్ళ భయపెట్టేటువంటి అంశాలని పుస్తకంలో రాసుకున్నారు. చైనా వాళ్ళని ఆరోపిస్తూ ఉంటారు ఇండియన్స్. సో వాళ్ళ వార్ బుక్లో అతి ముఖ్యమైన సూత్రంగా ఇది రాసుకున్నారని చెప్తారు. ఇవాళ వరకు చైనా వాడు ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉండేటువంటి వీక్ విమానాలు అంటే J-20 స్టెల్త్ విమానాలు ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి విమానాలను చెప్పుకుంటున్నాడు అంతే. కానీ నిజమేమో అనొచ్చు కదా, మనం ఏదో తప్పు రాంగ్ ఎస్టిమేట్ వేసాం కదా అనుకోవచ్చు కదా, చైనా ఏం మనం బ్లేమ్ చేయం కదా. కానీ J-20 అనేటువంటి విమానాన్ని మీరు చూసారనుకోండి, ఒక చైనా ఎయిర్ ఫోర్స్ బేస్లో మాత్రమే అది ఉంటుంది. అదే రాఫెల్ విమానాలు అంటే మన దగ్గర ఉన్నటువంటి విమానాలు చూసారనుకోండి 4.5 జనరేషను, కానీ మాది 5th జనరేషన్ చెప్తాడు చైనా వాడు. కానీ వాళ్ళు లోపల వాడేటువంటి ఇంజన్స్ 3rd జనరేషన్ విమానానికి సంబంధించినటువంటి ఇంజన్లు. మన దగ్గర ఉండే పాత సుఖాయి విమానాలు ఇందాక అనుకున్నాం కదా, అవే వాళ్ళు J-20లో ఫిట్ చేశారు అనేసి రాజేష్ కుమార్ సింగ్ బదూరియా చాలా ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఈ నిజాలను మీరు కంపేర్ చేశారనుకోండి, భారత్ దగ్గర ఒకే ఒక రాఫెల్ ఉంటే 5 J-20 విమానాలను పెట్టుకొని సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సేమ్ టైము మీ యొక్క ఎయిర్ స్టేషన్స్ హూటాన్ మాత్రమే మందుకునేటువంటి కాశ్మీర్ అట్లాంటి చోటకి ఈక్వల్గా నిలబడగలదు. మిగతా ఎయిర్ స్టేషన్స్ ఎవరైతే చైనా ఉంటాయో అవన్నీ కూడా 13,000 అడుగులు 14,000 అడుగులు. అంటే మీకు కోల్డ్ స్టార్ట్ అనబడేటువంటి ఒక ముఖ్యమైన మెకానిజం రాఫెల్ యుద్ధ విమానాల్లో ఉంటుంది. -20 డిగ్రీల్లో కూడా రాఫెల్ విమానాన్ని ఇంజన్ని ఆన్ చేస్తే అది మీకు స్టార్ట్ అవుతుంది, చక్కగా పనిచేస్తుంది. J-20లో ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు అని చెప్తున్నారు బదూరియా. అంటే ఎంత ప్రగల్భాలు చైనా పలికినా, ఇరాన్ పలికినట్టే కబుర్లు చెప్పినా, మా దగ్గర ఉండే అడ్వాన్స్డ్ వెపన్స్ రష్యా దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదన్నారు ఇరాన్ వాళ్ళు. అలాంటిది జస్ట్ ఇబ్రహీం రైసీ మరణించాడు అన్న వెంటనే ఒక చెత్త హెలికాప్టర్ను పెట్టుకుని తను ఎగిరాడు అనేది అదే అతను చేసిన పొరపాటు. అతను చనిపోవడానికి అదే కారణం. ఈరోజు ఇరాన్ యొక్క భవిష్యత్తు తలకిందులైపోయిందని మాట్లాడుతున్నాం. మరి చైనా వాడు ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నాడు కదా. తైవాన్ వాడి యొక్క కొత్త అధ్యక్షుడు విలియం లే అంటున్నాడు రీసెంట్గా, మమ్మల్ని బెదిరించుకు మా మిత్ర దేశాలు అంటే ఇండియా గురించి, భారత్ యొక్క ఎయిర్ పవర్ గురించి అతను ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు చైనాకి. సో రాఫెల్స్ ముందు J-20 అనబడేటువంటి ఫైటర్ జెట్స్ ఎక్కడా కూడా నిలబడవని చెప్పి ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఉన్నటువంటి ఒక నిపుణుడు చాలా క్లియర్గా ప్రూఫ్స్తో స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారనేది మీరు కామెంట్ చేయండి.